మిషన్ అగ్నివీర్ వాయు ఆన్లైన్ బ్యాచ్ లో డే 2. ఈ రోజు టాపిక్ లో అగ్నివీర్ వాయు ఎగ్జామ్ లో మాక్సిమం 3 క్వశ్చన్స్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. ఆ టాపిక్ ఏంటో పీడిఎఫ్ లో చూపిస్తాను, వచ్చేయండి. మిషన్ అగ్నివీర్ వాయు ఆన్లైన్ బ్యాచ్ లో ఈ రోజు డే 2. ఈ రోజు టాపిక్ ఏంటంటే గ్రూప్ ఎక్స్ అండ్ గ్రూప్ వై రెండు ఎగ్జామ్ కి కూడా ఇంగ్లీష్ సిలబస్ లో మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్స్ లో ఒకటైన టెన్సెస్. ఈ పీడిఎఫ్ లో టెన్సెస్ అంటే ఏంటి, టెన్సెస్ ఎన్ని టైప్స్ ఉన్నాయో చెప్పున్నాను. అదే విధంగా ప్రతి టెన్స్ ని ఎక్స్ప్లెయిన్ చేశాను. వాటి స్ట్రక్చర్, వాటిని ఎప్పుడు ఎక్కడ యూజ్ చేస్తాం అని కొన్ని ఎగ్జాంపుల్స్ కూడా ఇక్కడ ఇచ్చున్నాను. మీకు ఇంకా బాగా అర్థం అవ్వాలని కొన్ని చోట్ల తెలుగులో కూడా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఎగ్జాంపుల్ కి ఇందులో ఒక టెన్స్ ని తీసుకుంటే ప్రెసెంట్ కంటిన్యూస్ టెన్స్. ఇందులో స్ట్రక్చర్ చూస్తే సబ్జెక్ట్ ప్లస్ am, is, are ప్లస్ verb ప్లస్ ing ప్లస్ ఆబ్జెక్టివ్. కంటిన్యూస్ టెన్స్ అంటే ఇప్పుడు జరుగుతున్న పనిని తెలియజేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ కి ఐఎమ్ రీడింగ్, షీ ఈస్ కుకింగ్, దే ఆర్ ప్లేయింగ్ ప్రెసెంట్ కంటిన్యూస్ టెన్స్ కింద వస్తుంది. ప్రెసెంట్ కంటిన్యూస్ టెన్స్ ఎగ్జాంపుల్ ని స్ట్రక్చర్ తో ఒకసారి చెప్తాను చూడండి. ఐఎమ్ రీడింగ్, ఇక్కడ ఐ అనేది సబ్జెక్ట్, ఐఎమ్ అనేది హెల్పింగ్ వర్బ్, రీడ్ అనేది వర్బ్ ప్లస్ ing అంటే ప్రెసెంట్ కంటిన్యూస్ టెన్స్ లో వర్బ్ పక్కన ing యాడ్ చేయాలి. అదే రూల్. ఇలా ప్రతి టెన్స్ కి వాటి రూల్స్ ఏంటి, వాటి స్ట్రక్చర్ ఏంటి, వాటిని ఎక్కడ వాడతామని కొన్ని ఎగ్జాంపుల్స్ ఎక్స్ప్లెయిన్ చేశాను. ఈవెన్ తెలుగులో కూడా ఎక్స్ప్లెయిన్ చేశాను, మీకు ఈజీగా అర్థమవుతుంది. ఈ పీడిఎఫ్ లో ఏ టెన్సెస్ కి ఏ హెల్పింగ్ వర్బ్ వాడతామో కూడా నేను క్లారిటీగా ఇచ్చున్నాను. అన్ని టెన్సెస్ ఎక్స్ప్లెయిన్ చేసిందే కాకుండా ఈ పీడిఎఫ్ లో మీకు 30 ప్రాక్టీస్ క్వశ్చన్స్ కూడా ఇచ్చున్నాను. ఈ పీడిఎఫ్ కంప్లీట్ గా చదివిన తర్వాత ఈ క్వశ్చన్స్ మీరు ప్రాక్టీస్ చేసుకోవచ్చు. ఇలాంటి పీడిఎఫ్ మీ ఎగ్జామ్ కోసం డైలీ కావాలంటే మన ఆన్లైన్ బ్యాచ్ లో జాయిన్ అవ్వండి. ఆన్లైన్ బ్యాచ్ డీటెయిల్స్ కోసం మన పేజ్ ని ఫాలో చేసి కమెంట్ లో అగ్నివీర్ వాయిని మెన్షన్ చేయండి. డీటెయిల్స్ నేనే మీ ప్రొఫైల్ పంపిస్తాను.